కేంద్రంలో టీడీపీ, జేడీయూ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు విచ్ఛిన్నమవుతుందోనన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు, నితీష్ కుమార్ గతంలో కాంగ్రెస్తో జతకట్టారు. మోదీ ప్రభుత్వంలో వారికి ఏమాత్రం సపోర్ట్ చేయకపోయినా వారిద్దరూ ఎప్పుడైనా ప్లేట్ ఫిరాయిస్తారని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోని నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ సర్కార్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కూటమిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కొందరు తమకు టచ్లోనే ఉన్నారని చెప్పిన రాహుల్ గాంధీ అయితే వాటికి సంబంధించి మరిన్ని వివరాలు మాత్రం చెప్పలేదు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భవిష్యత్తు మనుగడ కోసం తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలున్నట్లు రాహుల్ గాంధీ అంచనా వేశారు. ఎన్డీఏ కూటమి బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య తలెత్తినా అది నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చని సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేశారు. అయితే గత 2014-19 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సొంతంగా మెజార్టీ సాధించింది. కానీ ఈసారి మాత్రం 240 సీట్లు మాత్రమే సాధించి మెజారిటీ మార్కుకు దూరంగా ఆగిపోయింది. దాంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలపై ఆధారపడక తప్పలేదు. మరోవైపు కాంగ్రెస్ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసి ఈసారి 99 సీట్లతో విజయం సాధించింది. ఇండియా కూటమి పార్టీలకు 230కి పైగా సీట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం కూలిపోతుందని రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ ప్రభుత్వంలో తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమి పోరాటం చేసిందని, అలాంటి సమయాల్లో ప్రజలకు ఏం చేయాలో ఖచ్చితంగా తెలుసని రాహుల్ అన్నారు. మరోవైపు బీజేపీ నేతలు స్పందిస్తూ దమ్ముంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చాలని రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.